రాష్ట్రంలో కీలక వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆధునిక పరిజ్ఞానం, యాంత్రీకరణ సేవలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ ఇందిరా పార్కు ఎన్టీఆర్ మైదానంలో రైతుబడి సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న వ్యవసాయ ప్రదర్శన 2026ను ఆయన ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 300కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త మార్పులకు అనుగుణంగా విజ్ఞాన యంత్ర ప్రదర్శన చాలా బాగుందని చెప్పారు. రైతులు తప్పకుండా విచ్చేసి ప్రదర్శనను తిలకించాలని వ్యవసాయ రంగ నిపుణులు విజ్ఞప్తి చేశారు. రైతులకు తక్కువ ఖర్చుతోనే ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్ మనం వాడవచ్చు. అది దీంట్లో అన్ని రకాలుగా అంటే ఫామ్ ఆయిల్కి సంబంధించి, హార్టికల్చర్కి సంబంధించి, లేకపోతే వరికి సంబంధించి, ఏ మొక్కజొన్నకు సంబంధించి, పల్లీలకు సంబంధించి అన్ని రకాల వాటికి ఏది ఎక్విప్మెంట్ అవసరం అవన్నీ కూడా ఈ అగ్రి షోలో పెట్టారు. లేబర్ చాలా ప్రాబ్లం ఉండి వ్యవసాయం బంద్ చేద్దామని రైతులు అనుకుంటున్నారు. దానికోసము ఆల్టర్నేటివ్గా ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఇక్కడ కావాల్సిన సమస్త మెషినరీను, అదే కాకుండా రైతులకు కావాల్సిన సర్వము ఒక అంబ్రెల్లా కింద ఉండేటట్టు చేస్తున్నారు. చిన్న పరికరాలు ఏవో టూల్స్ వంటివి ఏవైనా కొనుగోలు చేస్తారేమో కానీ పెద్ద పరికరాలు ఏవి ఇక్కడ కొనుగోలు చేయడానికి అవకాశం ఉండదు. కాకపోతే కొత్త వెర్షన్స్ ఏమొచ్చాయి, దానివల్ల మనకు కలుగుతున్న ఉపయోగం ఏమిటి, గతంలో ఏ విధమైన మైలేజ్ వచ్చేది, ఇప్పుడు ఎలాంటి మైలేజ్ వచ్చే వెర్షన్స్ అందుబాటులో వచ్చాయి, గతంలో ధాన్యం ఎంత నేలన పడిపోయేది, ఇప్పుడు పడిపోకుండా ఏమైనా తక్కువ పడే అవకాశం ఉందా, లేకపోతే వరి కత్తిరించినప్పుడు గతంలో గడ్డి వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, ఇప్పుడు దాన్ని ఏమైనా తగ్గించుకునే వెర్షన్స్ ఏమైనా అందుబాటులోకి వచ్చాయా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయాణం ఉంటుంది తప్ప ఇక్కడ కొనుగోలు అమ్మకాలు అనేది అంత అత్యంత ప్రధానమైన అంశం అయితే కాదు.